ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దాయాది దేశాల పోరు ఒక యుద్ధాన్ని తలపించేలా ఉంటుంది. బాల్ టు బాల్, రన్ టు రన్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ఎంతలా అంటే నరాలు తెగే టెన్షన్ మాదిరిగా మారిపోతుంది. రెండు దేశాల ప్లేయర్స్ తమ సర్వశక్తులను ఒడ్డి పోరాడతారు. ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ గా మారిపోతుంది. వరల్డ్ లో ఏ జట్ల మధ్య పోటీ జరిగినా ఆడియన్స్ కామన్ గా చూస్తుంటారు. కానీ పాక్ భారత్ టీమ్స్ మధ్య పోరు అంటే అది వార్ను తలపించేలా ఉంటుందని భావిస్తుంటారు. అటు ఆడియన్స్ మాత్రమే కాదు, ఇటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. కోట్లాది మంది చేతుల్లోని ఫోన్లు, టీవీల్లో దాయాదుల సమరమే కనిపిస్తుంటుంది. త్వరలో జరగబోయే పొట్టి ప్రపంచ కప్లో అమీతుమీ తేల్చుకునేందుకు అన్ని టీమ్స్ రెడీ అయ్యాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియాతో ఆడేందుకు ముందుకు రావడం లేదు. గతేడాది జరిగిన ఆసియా కప్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఓడిపోయి మొహం ఎలా చూపించాలని అనుకుంటుందో ఏమో తెలియదు. ఆ దేశ ప్రధాని షరీఫ్ మాత్రం భారత్తో క్రికెట్ ఆడబోమని చెప్పడం సర్వత్రా ఆసక్తిగా మారింది. క్రికెట్ ప్రేమికులకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. గ్రౌండ్లో ప్లేయర్స్ మధ్య జరిగే పోరును చూసేందుకు రెండు దేశాల ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంది. అయితే ఇప్పుడు ఈ మహాసమరానికి గ్రహణం పట్టినట్లు కనిపిస్తోంది. రాబోయే T20 ప్రపంచ కప్లో భారత్తో తలపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ తాజాగా ప్రకటించి క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. వాస్తవానికి నెల 15న కొలంబోలోని చారిత్రాత్మక ప్రేమదాస స్టేడియంలో దాయాదుల పోరు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహజాద్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించాయి. ఇస్లామాబాద్లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు. భారత్తో క్రికెట్ మ్యాచ్ ఆడేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయంతో ఉందని, ఎలాంటి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి విచిత్రంగా మారుతోంది. గతంలో భారత్తో మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహిస్తే ఆడతామని చెప్పిన పాక్ ఇప్పుడు కొలంబోలో జరగాల్సిన మ్యాచ్కు ఒప్పుకోవడం లేదు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని ఒకవైపు చెబుతూనే మరోవైపు రాజకీయ కారణాలతోనే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని అనౌన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం వెనుక మరో దేశం కూడా ఉంది, అదే బంగ్లాదేశ్. నిజానికి ఈ ఉద్రిక్తతలు బంగ్లాదేశ్తోనే మొదలయ్యాయి. భారత్లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఐసీసీ మాత్రం భారత్లో భద్రతాపరమైన ఇబ్బందులేమీ లేవని, టోర్నీని యథావిధిగా నిర్వహిస్తామని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ఏకంగా టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు బంగ్లాదేశ్కు మద్దతుగా నిలుస్తూ పాకిస్తాన్ కూడా భారత్తో మ్యాచ్ ఆడేది లేదంటూ పట్టుబడుతోంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ మొండి నిర్ణయంపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, ఇలాంటి చర్యలు క్రికెట్ అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని హెచ్చరించింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక భారత్తో మ్యాచ్ ఆడకపోతే ఆ దేశం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐసీసీ నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోవడమే కాదు, కఠినమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కూడా పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే భారత్ పాక్ మ్యాచ్ ను వదులుకోవడం అంటే అది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం పాక్ ప్రభుత్వం ఆటను పణంగా పెడుతోందని క్రీడా అభిమానులు వాపోతున్నారు. భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్లో కూడా పాక్ పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ పురుషుల జాతీయ జట్టు ఏ దశలోనూ భారత్తో తలపడకూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్లోని అధికార వర్గాల సమాచారం ప్రకారం పాక్ తన పంతం నెగ్గించుకోవడానికి ఐసీసీని ఎదిరించేలా కనిపిస్తోంది. పిచ్పై ఉత్కంఠభరితమైన పోరును చూడాలని ఆశించిన కోట్లాది మంది అభిమానులకు ఈ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది. మరి ఐసీసీ జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరిస్తుందా, లేక దాయాదుల మధ్య క్రికెట్ యుద్ధం ఇలాగే ఆగిపోతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏదేమైనా మైదానంలో జరగాల్సిన అసలైన ఆట ఇప్పుడు తెర వెనుక రాజకీయ చదరంగంగా మారిపోయింది.